శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించువాడు పరమశివుడు. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చెల్లి పత్తిరి సుమంత ఎవ్వడు పారవైచు గామధేనువు వానింట గాడి పసర మల్ల సురాసాకి వానింట మల్లి చెట్టు. తాత్పర్యం: శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు పత్రి ఆయన శిరస్సుపై ఉంచి వాని ఇంట్లో దేవతల గోవు అయిన కామధేనువు పాడి పశువుగా ఉండునట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లె చెట్టుగా పూయించునట. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభిష్టములు నెరవేరుతాయి, సకల ఐశ్వర్యములు సమకూరుస్తాయి. నిశ్చలమైన భక్తితో ఉద్ధరినేడు జలం అభిషేకించిన ఆయన ప్రసన్నుడవుతాడు, మన అభిష్టాలను నెరవేరుస్తాడు. అందుకే ఆయన బోలాశంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. అభిషేక ద్రవ్యాలు మరియు వాటి ఫలితాలేంటో చూద్దాం. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు. ఆవు పెరుగుతో అభిషేకం ఆరోగ్యం, బలం. ఆవు నెయ్యితో అభిషేకం సర్వ ఐశ్వర్యాభివృద్ధి. చెరుకు రసం లేదా పంచదారతో అభిషేకం దుఃఖనాశనం, ఆకర్షణ. తేనెతో అభిషేకం తేజోవృద్ధి. భస్మజలంతో అభిషేకం మహాపాపహరణం. సుగంధోదకంతో అభిషేకం పుత్రలాభం. పుష్పోదకం భూలాభం. బిల్వజలంతో అభిషేకం భోగభాగ్యాలు. నువ్వుల నూనెతో అభిషేకం అపమృత్యు హరణ. రుద్రక్షోదకంతో అభిషేకం మహా ఐశ్వర్యం. సువర్ణ జలంతో అభిషేకం దారిద్ర నాశనం. అన్నాభిషేకం సుఖజీవనం. ద్రాక్ష రసంతో అభిషేకం సకల కార్యాభివృద్ధి. నారికేల జలంతో అభిషేకం సర్వ సంపద వృద్ధి. ఖర్జూర రసంతో అభిషేకం శత్రునాశనం. దుర్వోదకం అంటే గరిక జలంతో అభిషేకం దవ్యప్రాప్తి. అలాగే ధవలోదకంతో అభిషేకం శివ సాన్నిధ్యం. అలాగే గంగోదకం సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి. కస్తూరి జలంతో చేసే అభిషేకం చక్రవర్తిత్వం. నేరేడు పండ్ల రసంతో చేసే అభిషేకం వైరాగ్య ప్రాప్తి. అలాగే నవరత్న జలంతో చేసే అభిషేకం ధ్యాన గృహ ప్రాప్తి. అలాగే మామిడి పండ్ల రసంతో అభిషేకం దీర్ఘవ్యాధి నాశనం. పసుపు కుంకుమతో చేసే అభిషేకం మంగళప్రదం. విభూతితో చేసే అభిషేకం కోటి రెట్ల ఫలితం. విష్ణువు అలంకార ప్రియుడనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టే అభిషేక ప్రియుడు అనబడుచున్నాడు.